Hi, hello, namaste, assalamu alaikum. Welcome back to my channel Spandana's Life. This was my quick trip to India very recently. సో వెళ్ళినప్పుడు ఊర్లు వెళ్ళామన్నమాట. సరదాగా ఒక రోజు అలాగా రోజుతో నా ప్రయాణం. సో అమలాపురం, కోనసీమ, ఇలాగా రాజోల్, సంగనెట్పల్లి, అంతర్వేది ఇవన్నీ ప్లేసెస్ మా ఊర్లు. చెప్పాలంటే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అనమాట. మంచి మంచి రోడ్లు, మంచిగా చెట్లు, ఇల్లులు, అంటే చాలా బాగుంటుంది ఊరు అనేది. ఎవరికైనా సరే వాళ్ళ సొంత ఊరు వాళ్ళకి తల్లితోటి సమానం. సో నాకు కూడా అంతే. నేను ఎప్పుడు వచ్చినా సరే నేను కంపల్సరీగా ఊరు వెళ్తాను. ఎందుకంటే మా నాన్నగారు సమాధి, తాతయ్య వాళ్ళ సమాధులు అక్కడ అన్నీ అక్కడే ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా నాకు వెళ్ళాలి. వెళ్ళకపోతే మనసు తృప్తిగా ఉండదని నేను 2 రోజులు మాత్రమే ట్రిప్ అయినా కూడా నేను అక్కడికి ఒకరోజు కంపల్సరీగా వెళ్ళడానికి టైం తీసుకున్నాను. అలా వెళ్తుంటే మధ్యలో రోజుని కూడా వేసుకుని కూర్చున్నాం మేము కార్లో. సో అదైతే మాత్రం ఇంకా నాకు సీట్ ఇవ్వట్లేదు, విండో సీట్ ఇవ్వట్లేదు అని చాలా సైలెంట్గా నోరు మూసుకుని అలా కామ్గా కూర్చుని చూడండి, ఎలా చూస్తుందో చూడండి. గాలిని ఆస్వాదిస్తూ ఉందన్నమాట. ఎందుకంటే క్లైమేట్ కూల్గా ఉంది, విండోస్ ఓపెన్ చేసాం. సో దీస్ డాగ్స్ రియలీ లైక్ ద ఎయిర్ సో మచ్ అనమాట. చాలా గాలి కావాలి వీటికి. మధ్యలో కూర్చుని చూడండి, గాలి కోసం పైకి కిందికి చూస్తూ ఉంది. సో ఐ రియలీ హ్యాడ్ అ వండర్ఫుల్ టైమ్ ఈవెన్ దో ఇట్ ఈస్ అ క్విక్ ట్రిప్. చాలా బ్యూటిఫుల్ అండి. ఎవరైనా సరే ఎప్పుడైనా కోనసీమ రావాలనుకుంటే తప్పనిసరిగా ఇక్కడున్న పుణ్యక్షేత్రాలు, ఇక్కడున్న బ్రిడ్జెస్, యానా బ్రిడ్జ్ కానీ లేకపోతే రాజమండ్రి బ్రిడ్జ్ కానీ ఇవన్నీ కంపల్సరీగా చూడండి. సో పచ్చదనంతో ఉన్న ఈ నా పల్లెటూరు ఎంతో సుందరమైన ఊరు ఇది. కొబ్బరి చెట్లతోటి ఫుల్గా మస్తుగా ఉంటుందన్నమాట. సో ఇది నా షార్ట్ అండ్ క్విక్ వీడియో అండి. సో పక్కన రోడ్డు పక్కన అని ఇలాగ చిన్న చిన్న ఇల్లులు కూడా ఉంటాయి. ఇంకా తాటాకి ఇల్లులు ఉన్నాయంటే ఎస్ అండి, ఇంకా ఉన్నాయి తాటాకి ఇల్లు. ఇవి రోడ్డు పక్కన ఇల్లు చూసారా. వీటిలో ఉన్న సంతోషం పెద్ద పెద్ద బిల్డింగ్లు, భవనాల్లో దొరకదండి. ఎంత పీస్ఫుల్గా ఉంటాయంటే ఇవి శీతాకాలంలో చక్కగా వెచ్చగా, నెక్స్ట్ ఎండాకాలంలో చక్కగా మనకి చల్లగా ఉంటాయి. అండ్ ఈ కొబ్బరి చెట్ల మధ్యన ఇలాంటి ఇల్లులు ఇంకా ఉండటం చాలా అదృష్టం అనే చెప్తాను. ఎందుకంటారా, మనం అనుకుంటాం మేడల్లో జీవితం చాలా అందంగా ఉంటుంది, మేడల్లో జీవితం చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. లేదండి, ఎంత చెట్టుగా అంతే గాలి అని ఆ ఇంట్లో ఉన్న కష్టాలు, ఆ ఇంట్లో ఉన్న టెన్షన్స్ అలా ఉంటాయి. కానీ అప్పుడప్పుడు రిలాక్స్ కోసం ఇలా ఊర్లు వెళ్తూ ఉంటే ఎంత హాయిగా ఆహ్లాదంగా ఉంటుంది. రియలీ దీస్ కైండ్ ఆఫ్ విలేజెస్ ఆర్ ఆక్సిజన్ టు అస్. మంచి ఆక్సిజన్ అది ఉంటుంది. ఇంకా ఆక్వా ఫార్మ్స్ ఉండబట్టి కొంచెం డల్ అయినాయి అనే చెప్పాలి. కొంచెం పొల్యూషన్ పెరుగుతుంది విలేజెస్లో కూడా, బట్ స్టిల్ ఇట్స్ రియలీ బ్యూటిఫుల్. అండ్ దిస్ ఈజ్ మై జర్నీ విత్ మై హ్యాపీ పెట్ రోజీ. చూడండి కూర్చొని ఇంకేం చేయాలో తెలియదు. కొద్దిసేపు పడుకుంటుంది, కూర్చుంటుంది, మళ్ళీ నించుంటుంది, మళ్ళీ జనాలను చూస్తుంది, మళ్ళీ నన్ను తోసేస్తుంది పక్కకి. అదిగోండి పక్కకు తోసేసి ఇంక భుజం పైన పెట్టుకుంది తలకాయ. మళ్ళీ చూస్తుంది ఇటు, మళ్ళీ ఎవరిని సరిగ్గా నడుపుతున్నారా లేదా అని మళ్ళీ చెక్ చేసుకుంటుంది. మళ్ళీ ఫ్రంట్ చూస్తుంది, వెనక చూస్తుంది. ఇంకా చాలా బ్యూటిఫుల్ జర్నీ అండి పెట్స్తో. నిజంగా పెట్స్ చాలా హ్యాపీనెస్ ఇస్తాయి మనకి. అండ్ ఇట్స్ రియలీ గుడ్ టు హ్యావ్ ఎ పెట్. ఎంత స్ట్రెస్ ఫ్రీ అంటే నిజంగా స్ట్రెస్ బస్టర్స్ అనే చెప్పొచ్చు. చూడండి ఎలా చూసుకుంటుందో బయటికి. ఇంకా పెట్టేస్తుంది ఇంకా తలకాయ అంతా బయటికి. నాకేమో కొంచెం భయం వేస్తుంది, ఎక్కడికైనా దూకేస్తుందా ఈ విండోలో నుంచి అని. అట్లా మెడకి బెల్ట్ పట్టుకుని కూర్చున్నాను అనమాట నేను. సో చూడండి, పెంకిటిల్లులు, తాటాకిల్లులు, బంగ్లాలు, పెద్ద పెద్ద మేడలు అన్నీ ఉన్నాయండి, అన్ని రకాలు. మాదైతే నేను పుట్టేసరికి 3 మండువా లోగులి, నేను పెద్ద మండువా లోగులు ఉండేది మాది. సో చాలా ఆనందంగా ఉండేది అది. తర్వాత ఇంకా అయిపోయింది అనుకోండి వాటితోటి. ఇది మనము దిండికి వెళ్ళే దగ్గరలో అనమాట, రాజోలు దాటిన తర్వాత. సో చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుందండి. ఈ రోడ్లు, ఈ పక్కన పొలాలు, చెట్లు, కాలువలు, ఇంకా టెంపుల్స్, చాలా టెంపుల్స్ ఉంటాయి. ఇంకా మనం అనుకోవచ్చు అందరూ ఎలాగ కలిసి ఉంటున్నారని. ఇక్కడ హిందూస్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరూ కూడా చాలా ఐక్యతతో చాలా హ్యాపీగా ఉంటారండి. చాలా వరకు కూడా మంచిగా అన్యోన్యతతో ఉంటారు. సో ఇక్కడ వాళ్ళకి ఏదొచ్చినా సరే పండగ కిందే ఉంటుంది. అందుకే చుట్టూరు అన్ని బ్యానర్స్. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, ఇది పైన మేడ పైన మొక్కలన్నీ కొంచెం ఎండగా బాగా ఎండి వర్షంగా తడిచి అలా ఉన్నాయి. దెర్ ఈస్ నో కేర్ అని చెప్పాలి వీటికి. ఏం చేస్తాం, మనం చూసుకున్నది వేరే, వేరే వాళ్ళు చూసుకున్నది వేరు కదా. సో ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ ఆఫ్ కమెంటింగ్ ఆల్సో. సో ఇది
మా ఊరు. అండ్ ఇది నాన్నగారు సమాధికి వెళ్ళే దారి, ఈ పక్కన అన్ని చెరువులు, ఆక్వా ఫార్మ్స్ అన్నీ కూడా మీకు ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చూపించానండి ఇవన్నీ కూడా. సో చాలా ఫుల్ ఆఫ్ గ్రీనరీ తోటి ఉంటుంది ఇదంతా కూడా. కొండతిప్ప అని అనేవాళ్ళం మేము. సో ఇలాగ మొక్కలు వాటికి అవే పెరిగినవి మొక్కలు అనమాట. సో దిస్ ఇస్ ద స్మాల్ వీడియో ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.